ఇంత చేసి ఆమె ఒక దినం ఆమెది మొత్తం నేను తనది నేను చెప్తలేదు. చాలా పడి 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 వంట పనులు చేసి, ఆ పనులు చేసి, ఈ పనులు చేసి అన్నీ పడి 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 పడ్డాక అందరిని సెట్ చేసేసింది ఫ్రెండ్స్. మొత్తాన్ని మొత్తాన్ని సెట్ చేసేసాక లాస్ట్లో తను ఒక ఏజ్ వచ్చాక ఒకరి దగ్గరికి సహాయం కింద వెళ్ళాలి. నేను పేర్లు చెప్పను. ఒకరి దగ్గరికి వెళ్ళింది అమ్మ అనుకుంటూ. తానేం చేసింది, తన దగ్గర అట్టు పెట్టేసుకుంది. తన దగ్గర పెట్టేసేసుకొని అలా తల్లిని ఒక వస్తువుగా వాడుకొని చాకిరి చేయించుకొని కొన్ని సంవత్సరాలు ఒక ఆవిడే కొన్ని సంవత్సరాలు చాకిరి చేయించుకొని తనతో కష్టాలు, నిద్ర లేని రాత్రులు, టైంకి తిండి లేని రోజులు. ఆమె భర్తతోనన్నా ఉంటే మంచిగా ఉండేదేమో. భర్తతోనన్నా ఉంటే ఆయనకి ఇంత వండి పెట్టి ఇంత చేసి మంచిగా ఉండేదేమో. అలా కాకోకుండా ఇంటికి తెప్పించేసుకొని వాళ్ళ మీద మైండ్ ఉండేలాగా, వాళ్ళనే చూసుకునేలాగా, వాళ్ళ దగ్గర వాళ్ళ బిడ్డలకే చూసుకునేలాగా, వాళ్ళ బిడ్డలనే స్నానాలు పోసి స్నానాలు రెడీ చేయించి తెల్లారు లేసి చీకటితో లేసి గిన్నెలు కడిగి బట్టలు ఉతికి వంట చేసి ఆ రకంగా ఆమెని వాడుకున్నారు. ఒక వస్తువుని వాడుకుంటారు చూడు, వాషింగ్ మిషన్ ఇంట్లో ఉంటే బట్టలకు మనం వాడుకుంటే అది అరిగిపోయేలాగా, ఒక వాచ్ ఉంటే 24 గంటలు వాడేసుకుంటే దాని లోపల ఉన్న వాచ్ అరిగిపోయేలాగా, అలా అమ్మల ఒంట్లో ఉన్న ఒక బలము, ఒక శక్తి అరిగిపోయేలాగా అందరూ వాడుకున్నారు. అందరూ ఫ్రెండ్స్, నేను చెప్తాను కదా, అందరూ వాడేసుకున్నారు. ఆమెని శుభ్రంగా వాడేసుకున్నారు. చిన్నపిల్లలప్పుడు కష్టపడింది కాక తన పిల్లల గురించి పెళ్ళిళ్ళు చేసి, మనవరాళ్ళు పుట్టి, వాళ్ళ చదువులు చూసి, వాళ్ళు ఎదిగింది చూసి, వాళ్ళ పెద్ద మనుషులు అయింది చూసి, అన్నీ చేసింది కాక మళ్ళీ వెళ్ళి వాళ్ళ కొంపలకి వెళ్ళి వాళ్ళకి మళ్ళా తరతరాలు పిల్లలు చాకరీలు చేసి ఆమె మొత్తం ఒంట్లో సామాన్లు, మిషన్లు, పనికొచ్చే మిషన్లు, బలమైన మిషన్లు, ఓపిక, బోన్స్, మాంసం అరిగిపోయేలాగా, కిడ్నీలు మొత్తం అన్నీ అరిగిపోయేలాగా, కంటి చూపు నిద్ర లేకోకుండా మొత్తం పోయేలాగా వాళ్ళ దగ్గర పెట్టుకొని వాడుకొని లాస్ట్కి వదిలేశారు. మీకు అర్థమవుతుందండి? లాస్ట్కి తల్లిని నడి రోడ్డు మీద వదిలేశారు. అంటే అప్పుడు మా నాన్న కోపం వచ్చి, ఇన్ని నెలలు వెళ్ళిపోతావు, మళ్ళీ ఆమె ఊరికి వెళ్ళి కూడా సుఖంగా ఉండదు. ఎందుకంటే మా నాన్నను వదిలేసి వెళ్ళేది కదా. అప్పుడు మా నాన్న ఏంటి, తాగేసేసి పింఛన్ వచ్చినప్పుడు ₹1 ఇవ్వకుండా కొట్టేసేవాడు. ₹1 కూడా ఇచ్చేవాడు కాదు. ఆయన ముందు నుంచే ఒక రకంగా సైకో. బిడ్డలు ఒక సైకో అయితే భర్త ఒక సైకో. భర్త ఏమో తాగుడు సైకో. మా నాన్న తాగేసేసి ఇవన్నీ మైండ్లో పెట్టుకొని నాన్న బీభత్సంగా ఆమెని ఇది చేసేవాడు. అక్కడికి వెళ్తే అక్కడ కష్టాలు ఆమెకి. కన్న తల్లిదండ్రులు చూస్తేనేమో మేము చిన్నతనంలోనే వాళ్ళు చనిపోయి, వాళ్ళు పాపం మాకంటే మరీ గరీబుళ్ళు. అన్నదమ్ముళ్ళు ఉన్న వాళ్ళు ఇంట్లోకి పిలిచి ₹1 పెట్టేంత స్తోమత వాళ్ళకు లేదు. మా అమ్మ కూడా అంతే రోషంగా వాళ్ళ ఇళ్ళకి వెళ్ళేది కాదు. మా అమ్మ మా నాన్న దగ్గర అలా పడి ఉండేది. కష్టమో నష్టమో, దెబ్బలో తన్నులో తిట్టులో, ముద్ద లేకో, నీళ్ళు లేకో, బట్ట లేకో, పిల్లలు చూడలేదని, అది చూస్తలేదన్న, అల్లుళ్ళు చూస్తలేదన్న ఏమి పట్టించుకునేది కానీ అంతలా కష్టాలు పడుకుంటూ అందరికీ ఒక్కొక్కరు నేను పేర్లు చెప్పలేనండి. అందరు 7 ఆడపిల్లలకి, ఒక కొడుక్కి, అందరికీ చాకిరి చేసుకుంటూ వచ్చేనే ఉంది ఆమె. అందరికీ ఎంత పనులు చేసి ఆమె టైంకి తినుకోకుండా ఉందంటే అంతలా చేసింది. లాస్ట్కి రోడ్డు మీద వదిలేశారు. ఆ రోడ్డు మీద వదిలేసినప్పుడు మా అమ్మ పరిస్థితి ఏమైంది, ఎలా బ్రతికింది, ఎలా చనిపోయింది, ఎలా రోడ్డు మీద పిల్లలు, అల్లుళ్ళు, భర్త
అందరూ వదిలేసేసాక రోడ్డు మీద వచ్చాక ఆమె స్థితి, తర్వాత ఆమె పరిస్థితి ఏమైందో రేపటి వీడియోలో కలుసుకుందాం ఫ్రెండ్స్. రియల్గా చెప్తున్నా, వదిలేశారంటే వదిలేశారు. నేను రేపటి వీడియోలో మళ్ళీ వచ్చి ఆమె రోడ్డు మీదకి వచ్చాక ఎలా బ్రతికింది, ఏ అనారోగ్యంతో చనిపోయింది, ఎలా బాధలు పడింది, ఎలా కష్టాలు పడింది, ఎలా తింది, ఎలా హాస్పిటల్లో చూపించుకుంది, ఏ ప్రైవేట్ హాస్పిటల్ అన్నా గవర్నమెంట్ హాస్పిటల్ అన్నా ఎవరు ఇంటికి రానిచ్చారా రానిలేదా అంటే నేను మీకు చెప్పాను కదా స్టార్టింగ్ నుంచి, అందరూ వాడేసుకున్నారు ఆమెని, వాడేసుకున్నారు నాతో సహా అనుకోండి, వాడేసుకున్నాం, మొత్తం వాడేసుకున్నాం. లాస్ట్కి రోడ్డు మీదకి వదిలేసాను. నేను ఆ విషయాలు చెప్తా, నేను ఎలా వాడుకున్నానో, నేను ఎలా వదిలేశానో, మిగతా వాళ్ళ గురించి నేను చెప్తాను స్టోరీ. నాది రేపు మాట్లాడే మాటల్లో నా విషయం కూడా చెప్తా. నన్ను ఎలా చూసింది, నా దగ్గరికి వచ్చిందా రాలేదా, నా దగ్గరికి పంపించారా పంపలేదా, నా పిల్లల్ని చూసుకుందా చూడలేదా, నా పిల్లలు మా అమ్మ దగ్గర ఉన్నారా లేదా, మా అమ్మ పోషించిందా లేదా, ఇవన్నీ మా అమ్మ విషయాలు చెబుతూ నా విషయం చెప్తాను ఫ్రెండ్స్, సరేనా. చాలా ఉంది ఫ్రెండ్స్ మా అమ్మది కనుక ఇంటే ఒక్కొక్కరి ఇంట్లో